హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం కల్కి 2898 AD ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కంప్లీట్ చేసుకున్నది. వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది, ఇండియన్ సినిమాల పరంగా కల్కి మూవీ ఏ స్థానంలో నిలిచింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఓవర్సీస్లో ఇండియన్ సినిమాల పరంగా కల్కి ఏ స్థానంలో నిలిచిందంటే నెంబర్ 1 స్థానంలో బాహుబలి 2 అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. 20.2 మిలియన్స్తో నెంబర్ 1 స్థానంలో బాహుబలి 2 ఉంది, బిగ్గెస్ట్ రికార్డు. నెంబర్ 2 స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ 17 మిలియన్స్తో నెంబర్ 2 స్థానంలో ఉంది. నెంబర్ 3 స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ 15 మిలియన్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో అయితే ఇది బిగ్గెస్ట్ రికార్డు, 3 ప్లేస్లో ఉంది. నెంబర్ 4th స్థానంలో యానిమల్ మూవీ, మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ, రణబీర్ కపూర్ కలయికలో వచ్చిన యానిమల్ మూవీ 15 మిలియన్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో టాప్ 4 స్థానంలో ఉంది. టాప్ 5th స్థానంలో రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ 14.2 మిలియన్స్ కలెక్ట్ చేసి టాప్ 5th స్థానంలో దక్కించుకున్నది. ఇక లేటెస్ట్ సెన్సేషన్, లేటెస్ట్ బ్లాక్ బస్టర్, ఫాస్టెస్ట్ 13 మిలియన్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాల పరంగా టాప్ 6th స్థానంలో దక్కించుకున్నది కల్కి 2898 AD బిగ్గెస్ట్ రికార్డ్. వితిన్ 7 డేస్లోనే 13 మిలియన్స్ అంటే ఇది ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. లాంగ్ రన్లో రోజుకు కలెక్షన్ అవుతున్న ప్రకారం చూస్తే ఈ సినిమా టాప్ 2, టాప్ 3 స్థానంలో ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి 100% ఈ మూవీ టాప్ 2 ఆర్ టాప్ 3 స్థానంలో ఉండే అవకాశం ఉంది ఓవర్సీస్ కలెక్షన్ పరంగా. నిన్న 7th డే కూడా దాదాపు $4,80,000 నమోదైనాయి. అంటే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంది. కలెక్షన్స్ మాత్రం మాత్రం డ్రాప్ కాలేదు. కల్కి టోటల్ వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీక్ 700 కోట్ల గ్రాస్ రాబట్టింది. 375 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ మూవీ షేర్ పరంగా 349 కోట్ల షేర్ రాబట్టింది. జస్ట్ ఇంకా 36 CR వస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు కూడా తీసుకుంటున్నారు. అలాంటి రికార్డు నమోదు చేసింది వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రికార్డు. నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది, ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయింది, మలయాళంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ వీకెండ్తో తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ అయిందంటే ఆ సినిమా సంచలన విజయం సాధించినట్టే. ఎందుకంటే తమిళ ప్రేక్షకులు అంత ఎంతో గొప్ప కంటెంట్ ఉంటేనే, ఎంతో ఎమోషనల్గా అత్తుకున్నట్టు ఉంటేనే, అది మనసును థియేటర్కి రప్పించేటట్టు ఉంటేనే థియేటర్కి వస్తారు ఇతర భాష సినిమాలు. అలాంటి కంటెంటు, అలాంటి స్టోరీ కల్కిలో ఉంది కాబట్టి తమిళనాడులో కూడా ఫస్ట్ వీక్ తర్వాత ఈ నెక్స్ట్ సండే వరకు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కర్ణాటకలో 100% ఈ సండే వరకు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రలో కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, సీడెడ్లో కూడా కొన్ని చోట్ల అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ లాంగ్ రన్లో కూడా ఆంధ్రలో మాత్రం 100% బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, నిన్న 7th డే నాడు వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 37.5 కోట్ల గ్రాస్ రాబట్టింది, 18 కోట్ల షేర్ రాబట్టింది. 7th డే నాడు కల్కి మూవీ బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. 18 కోట్ల షేర్ వరల్డ్ వైడ్, 37.5 కోట్ల గ్రాస్ అంటే 7th డే కూడా ఎంత స్ట్రాంగ్ కలెక్షన్ నమోదు అవుతున్నావో అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం తగ్గలేదు. ఈ సాటర్డే, ఈ సండే, ఈ వీకెండ్ కూడా సాలిడ్ బ్యాటింగ్ ఉండబోతుంది. మూవీ ఎక్కడ తగ్గేదే లేదు. లాంగ్ రన్లో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. వరల్డ్ వైడ్ 349 కోట్ల షేర్ రాబట్టింది కల్కి మూవీ. జస్ట్ అనదర్ ఇంకా 26 crores వస్తే ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. 375 కోట్ల టార్గెట్, ఇంకా జస్ట్ 26 కోట్లు వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా రికార్డు. ఇంత టార్గెట్ రీచ్ అయ్యి, ఇంత టార్గెట్ బ్రేక్ ఈవెన్ అయిందంటే ఇంకా ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 2024లో ఇప్పటి వరకు నెంబర్ 1 స్థానంలో నిలిచింది కల్కి మూవీ. 700 కోట్ల గ్రాస్ వచ్చింది కదా. నాకు తెలిసి సండే తర్వాత లాంగ్ రన్లో 100% 1000 కోట్ల గ్రాస్ నమోదు చేసే సినిమా అనదర్ ఇండియన్ సినిమా బాహుబలి RRR తర్వాత మరొక 1000 కోట్ల సినిమా మన తెలుగు సినిమా 100% సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.